హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ మార్కెట్ తెలుగు. ఈరోజు మనం మన వీడియోలో అయితే టెక్నికల్ అనాలిసిస్లో భాగమైనటువంటి ఆర్ఎస్ఐ ఇండికేటర్ గురించి క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఎలా యూజ్ అవుతుంది, ఆర్ఎస్ఐ అంటే ఏంటి, దీన్ని యూజ్ చేసి మనం బై ఆర్ సెల్ ఆర్డర్ని ఎలా ప్లేస్ చేయాలి, వీటిని యూజ్ చేసి ఎలా ట్రేడర్స్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు అనే విషయాల్ని క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ముందుగా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. చూసారు ఇక్కడ ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. సో ఇక్కడ మీకు సింపుల్గా నేను మీకు అర్థం అవ్వడం కోసం నేను జిరోదాలో లాగిన్ అయ్యా. సో మీరు ఏ ఇతర ప్లాట్ఫామ్లో లాగిన్ అయినా సరే అక్కడైతే చార్ట్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. చార్ట్ పైన మీకు చూసుకున్నట్లయితే ఇండికేటర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఇండికేటర్స్ పైన క్లిక్ చేసి మనం జస్ట్ ఆర్ఎస్ఐ అని టైప్ చేసినట్లయితే ఇగోండి ఇక్కడ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అని వచ్చింది కదా, దీనిపైన జస్ట్ క్లిక్ చేస్తే మనకి ఆ ఇండికేటర్ అనేది ఈ చార్ట్ పైన అప్లై అయిపోతుంది. సో ఇలా అప్లై అయిన ఇండికేటర్ని మనం ఎలా అబ్జర్వ్ చేయాలి, వీటిని యూజ్ చేసుకొని అసలు ట్రేడర్స్ ఎలా ట్రేడింగ్ చేస్తుంటారు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం అప్లై చేసిన తర్వాత ఆర్ఎస్ఐ 14 వచ్చింది చూసారా. ఈ ఆర్ఎస్ఐ 14 అంటే ఏంటంటే ఇక్కడ మనకు కనిపించే లైన్ ఉందా, ఈ లైన్ ఇండికేటర్ అనేది లాస్ట్ ప్రీవియస్గా పెర్ఫార్మెన్స్ ఇచ్చే 14 క్యాండిల్స్, ఇక్కడ 14 ఉంది కదా. సో ఈ 14 క్యాండిల్స్ యొక్క యావరేజ్ని బేస్ చేసుకొని మనకి ఈ లైన్ అయితే డ్రా అవడం జరుగుతుంది. సో మనకి ఇండికేటర్ ఎలా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ చూసారా, ఈ చివరన ఇక్కడ 70 అని ఉంది, ఇక్కడ 50 అని ఉంది, అలాగే ఇక్కడ 30 అని ఉంది. అంటే ఈ 30 కంటే డౌన్ ఈ లైన్ ఉందా, ఈ లైన్ అనేది ఈ 30 కంటే డౌన్కి వస్తే ఓవర్ సోల్డ్, అంటే ఎక్కువ మంది అక్కడ సెల్ చేస్తున్నారు, అది ప్రైస్ కాదు, అంతే ఎక్కువ మంది అక్కడ సెల్ చేయాల్సిన నీడ్ లేదనేసి మనకి ఇండికేట్ చేసే జోన్ అనమాట. అదేవిధంగా ఇక్కడ 70 ఉందా పైన, సో ఈ లైన్ పైన 70 పైన వచ్చి మనకి ఈ లైన్ అయితే మనకు కనిపించినట్లయితే అది ఓవర్ బాట్ ఏరియా అనమాట. అంటే దానికి అక్కడ ఆ ప్రైజ్ అంత ఉండాల్సిన నీడ్ లేదు అని ఎక్కువ మంది ట్రస్ట్ చేసే జోన్ అనమాట. సో ఆ టైంలో అది కిందకి డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఇంకొక ఐడియా వచ్చిందా, ఇది మిడిల్ 50 ఉందా, ఈ 50 అనేది మిడిల్లో ఉంది. అంటే ఇది ఎందుకు ఇండికేట్ చేస్తుందంటే 50కి పైన ఉందనుకోండి లైన్, బుల్లిష్ వైపు మనకి మార్కెట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అనేసి ఇండికేట్ చేస్తుంటుంది. అలాగే ఈ 15 కంటే డౌన్కి వచ్చి మనకి ఈ లైన్ డ్రాప్ అవుతుందంటే బేరిష్ వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనేసి మనకి ఈ 50 జోన్ అయితే ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, 70కి పైన వెళ్తే ఓవర్ బాటు, అలాగే 30కి బిలో వస్తే ఆ లైన్ ఓవర్ సోల్డ్ అనేసి అర్థం. ఓకేనా, ఇప్పటివరకు మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని, ఈ ఇండికేటర్ని యూజ్ చేసుకొని ట్రేడింగ్ ఎలా చేస్తుంటారు, అలాగే మనకి ఒక ఆర్డర్ని ప్లేస్ చేయాలంటే ఈ ఇండికేటర్ ఎలా యూజ్ అవుతుంది అనేసి ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మీరు ఈ ఆర్ఎస్ఐ గురించి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కలా చూస్తూ ఉంటారు. కాకపోతే ఈ వీడియోలో చూసుకున్నట్లయితే రియాలిటీ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనము ఆర్ఎస్ఐ ఇండికేటర్ని లైవ్ మార్కెట్లో అప్లై చేసాం కదా, ఈ ఇండికేటర్ అనేది ప్రీవియస్గా ఎలా పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు దీని గురించి తెలుసుకునే ముందు మనకి డైవర్జెన్స్ గురించి తెలియాలి ఫ్రెండ్స్. మీరు సింపుల్గా గూగుల్కి వెళ్ళి ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అని కొడితే వస్తాయి. ఆర్ఎస్ఐ ఇదిగోండి ఇక్కడే వచ్చింది. సో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అని కొడితే మనకి ఇలా రావడం జరుగుతుంది అనమాట. వీటిని మనం ఎలా అబ్జర్వ్ చేయాలంటే మీకు ఈ డైవర్జెన్స్ అనే పెద్ద పెద్ద పేర్లు చెప్పి మీకు కన్ఫ్యూజ్ చేయడం కోసం కాదు ఫ్రెండ్స్, మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా నేను చెప్తా. సో కొంచెం అబ్జర్వ్ చేసి వినడానికి ట్రై చేయండి. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది స్టాక్ మార్కెట్ మనకి ప్రజెంట్ ట్రేడింగ్ అవుతుంది కదా మార్కెట్లో, ఆ ట్రేడింగ్ ప్రైస్ ఆ క్యాండిల్స్ అనేవి ఇలా ఫామ్ అవుతాయి అనుకోండి, అంటే హయ్యర్ హైస్ టచ్ చేస్తూ ఫామ్ అవుతాయి అనుకోండి క్యాండిల్స్. అప్పుడు మనకి ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది లోయర్ లోస్ ఫామ్ అవుతూ క్రియేట్ అయితే మనకి అది వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అర్థం. ఓకేనా, అదేవిధంగా మార్కెట్లో క్రియేట్ అయ్యే క్యాండిల్స్ లోయర్ లోస్ ఫామ్ అవుతూ క్రియేట్ అయ్యాయి అనుకోండి, ఆర్ఎస్ఐ అనేది హయ్యర్ హైస్ టచ్ అవుతూ క్రియేట్ అవ్వాలి. ఇదంత కాంప్లికేటెడ్ ఏం కాదు, మీకు చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో జస్ట్ ఇది అర్థం చేసుకోవడం కోసం మాత్రమే చెప్తున్నా. ఓకే, ఇప్పుడు మార్కెట్లో మనం చార్ట్ని అబ్జర్వ్ చేస్తూ అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. ఓకేనా, ఇక్కడ సేమ్ దాన్నే మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. లైవ్ మార్కెట్లో ఆల్రెడీ ప్రీవియస్గా క్రియేట్ అయ్యే క్యాండిల్స్ ఉన్నాయి కదా. సో ఎగ్జాక్ట్గా ఇతన్న చూసుకున్నట్లయితే ఈ క్యాండిల్ వస్తుంది. సో ఈ క్యాండిల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే హయ్యర్ హైస్ ఇక్కడ మార్కెట్ ఫామ్ చేసింది. అదేవిధంగా మనకు ఆర్ఎస్ఐలో చూసుకున్నట్లయితే డిఫరెంట్గా డైవర్జెన్స్ డిఫరెన్స్గా మనకు ఫామ్ అయింది కదా, చూసారా, లోయర్ లోస్ ఫామ్ అయింది. అప్పుడు మార్కెట్ ఏమైంది, క్రాష్ అయింది. సో ఈ విధంగా మనకి క్రియేట్ అవ్వాలన్నమాట మార్కెట్లో క్యాండిల్స్ అనేవి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మార్కెట్లో లోయర్ లోస్ ఫామ్ అయింది, ఇక్కడ హయ్యర్ హైస్ ఫామ్ అయింది. అందువల్ల మార్కెట్ అనమాట కొంచెం క్రాష్ అయింది. ఇక్కడ మనకి హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ ఇక్కడ లోయర్ లోస్ ఫామ్ అవుతూ ఆర్ఎస్ఐలో డైవర్జెన్స్ మనకి అనుకూలంగా ఉన్నాయి కనుక ఓవర్ బాట్లో మనకి మార్కెట్ ఉంది కనుక పడే ఛాన్స్ ఉంటుందని మనము అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అదేవిధంగా ఇంకొక 3 చూద్దాం మనం. ఇక్కడ చూడండి మీకు డిఫరెన్స్గా ఇది
హయ్యర్ హైస్ మార్కెట్ టచ్ అవుతుంది, ఇక్కడ ఆర్ఎస్ఐలో కూడా హయ్యర్ హైస్ టచ్ అవుతుంది, కానీ ఇక్కడ కూడా ఓవర్ బాట్ ఉండడం వల్ల పడింది. సో దీన్ని మనం డైవర్జెన్స్లో చెప్పుకోలేదు కదా, ఇలాగా పడదు కదా, డిఫరెన్స్కి వెళ్ళనేసి ఉండదు. అందుకే మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ మాత్రమే యూజ్ చేసి మనము 100% ట్రేడింగ్ ఎప్పుడూ చేయలేము. మార్కెట్లో ఉన్న స్ట్రెంత్ని ఎలా ఎటువైపు ఉండే ఛాన్స్ ఉంటుంది అనేసి జస్ట్ ఒక అవగాహన కోసం మాత్రమే ఇండికేటర్ని యూజ్ చేస్తాం. అంతేగాని 100% దీన్ని యూజ్ చేసి ఎవరు ట్రేడ్ చేయరు. సో దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా మనం ఇంకా ఒక మూవ్ని చూద్దాం అర్థం చేసుకోవడం కోసం. సో దీన్ని బ్రేక్అవుట్ ఇస్తూ లోవర్, ఇదిగోండి ఇక్కడ చూడండి మీరు, ఇదిగోండి మార్కెట్ ఏమో లోవర్ లోస్ ఫామ్ చేసింది, ఇక్కడేమో చూసుకున్నట్లయితే హయ్యర్ హైస్, ఇక్కడ అంటే ఇలా వెళ్ళి ఇక్కడ జస్ట్ కొంచెం మూవ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది కదా. సో ఈ విధంగా హయ్యర్ హైస్ ఆర్ఎస్ఐ క్యాప్చర్ చేసింది, అదేవిధంగా లోవర్ లోస్ మనకి మార్కెట్ క్యాప్చర్ చేసింది. అలాంటప్పుడు ఓవర్ బాట్లోకి వస్తుంది, అదే ఓవర్ సోల్డ్లోకి వస్తుంది కనుక మార్కెట్, అప్పుడు ట్రెండ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ ట్రెండ్ చేంజ్ అయ్యింది చూసారా. సో ఈ విధంగా డబుల్ యాక్షన్ మనకు కనిపించాలన్నమాట. లోవర్ లోస్ ఫామ్ అవుతూ ఆర్ఎస్ఐ కనిపించాలి, హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ మనకి మార్కెట్ కనిపించాలి, లేదా హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ మనకి ఆర్ఎస్ఐ కనిపించాలి, అలాగే లోవర్ లోస్ ఫామ్ అవుతూ మనకి మార్కెట్ కనిపించాలి. అలాగా డైవర్జెన్స్ ఇటు తట్టు అటు ఇటు కావాలి. అలాంటప్పుడు మాత్రమే ఈ ఆర్ఎస్ఐని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. బట్ 100% ఇది వర్క్ అవుతుందా అంటే వర్క్ కావదని నేను చెప్తా, ఎందుకంటే దీన్ని యూజ్ చేసి ట్రేడింగ్ చేయలేము. కాకపోతే మనకు ఒక ఐడెంటిఫికేషన్, మనకి 70 అబవ్ ఈ లైన్ అనేది వెళ్తుందంటే ఓకే మార్కెట్ అనేది ఓవర్ బాట్లో ఉంది. సో ఇక్కడ నుంచి ఎప్పుడైనా ఏ టైంలో అయినా సెల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అని అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా డౌన్ సైడ్ ఈ 30ని బ్రేక్ చేసి, ఈ 30 నెంబర్ని మనకు బ్రేక్ చేసి డౌన్ సైడ్ వస్తుంది అంటే ఏ టైంలో అయినా సరే బయర్స్ యాక్షన్ తీసుకొని ట్రెండ్ని చేంజ్ చేసే అవకాశం ఉంటుంది అనేసి ఒక ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ని యూజ్ చేస్తుంటాం. అలాగే ఈ 50 జోన్ అనేది మనకి బుల్లిష్ వ్యూలో ఉందా లేకపోతే బేరిష్ వ్యూలో ఉందా అనేసి ఒక జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే ఈ మార్క్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ ఆర్ఎస్ఐ అంటే అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్క ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ని యూజ్ చేసి మాత్రమే ట్రేడింగ్ చేయకుండా ఆర్ఎస్ఐ, మనం చెప్పుకున్న బౌలింజర్ బ్యాండ్స్, అలాగే మూవింగ్ యావరేజ్, వీటితో పాటు మ్యాక్డి మనం తర్వాత చెప్పుకుంటాం, వీటన్నిటిని యూజ్ చేస్తూ మనం అప్కమింగ్ టైంలో పర్ఫెక్ట్గా ఒక ట్రేడ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలి అనే విషయాన్ని మనం అప్కమింగ్ టైం వీడియోలో చేసుకుందాం. సో ప్రతి ఒక్కదాని గురించి ఫస్ట్ అయితే మీకు అర్థం అవ్వాలి కనుక సో ప్రతి ఒక్కదాని గురించి డీటెయిల్గా వివరించి మనం వీడియోస్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ని ఎలా అబ్జర్వ్ చేయాలి, అలాగే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేసి మీకు క్లారిటీ వచ్చింది కదా. మీరు ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది తెలుసుకోవడానికి, నాకు అర్థం కావట్లేదు అనేసి మీకు అనిపిస్తుంటే మీరు జస్ట్ దానిపైన ఆర్ఎస్ఐ ఇండికేటర్ని క్లిక్ చేసి దానిపైన రైట్ క్లిక్ ఇచ్చి సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ లెంత్, ఇక్కడ మీకు లెంత్ అని ఉందా, లెంత్ 14 ఉందా, మీరు స్టైల్స్కి వెళ్ళి అప్పర్ లిమిట్, అలాగే మిడిల్ లిమిట్, లోయర్ లిమిట్ తీసేయండి. తీసేసి మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా హైలైన్స్ బ్యాక్గ్రౌండ్ కూడా తీసేయండి. సో ఇలాంటప్పుడు మీకు ఓన్లీ లైన్ మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు జస్ట్ సింపుల్గా ఇక్కడ స్మూత్డ్ ఎంఏన్స్ ఉందా, సో మూవింగ్ యావరేజ్, అది జస్ట్ మీరు దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఒక లైన్ అనేది మీకు ఆర్ఎస్ఐ ఇండికేటర్ పైన రావడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, ఇన్పుట్స్లోకి వెళ్ళి 14 తీసేసి 20 ఇవ్వండి. అక్కడ 20 కానీ లేకపోతే 21 కానీ ఇచ్చినట్లయితే జస్ట్ మీరు 20 అయితే ఇవ్వండి సరిపోతుంది. సో మీరు 20 ఇక్కడ మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ లైన్ అబవ్ వస్తే మార్కెట్లో స్ట్రెంత్ ఉంది, సో ఈ లైన్ అబవ్ వస్తుంటే మార్కెట్ పెరుగుతుంది అని అర్థం. అలాగే ఈ లెవెల్ దాటించి డౌన్ సైడ్ ఫాలో అవుతుంటే మార్కెట్, అప్పుడు అది ఇంకా ఫర్దర్గా కూడా డౌన్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేసి మీకు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చూసారా, సో ఇక్కడ కూడా ఈ లైన్ దాటించి పైకి వచ్చినట్లయితే మార్కెట్ పెరిగింది, ఇక్కడ కూడా పెరిగింది చూసారా. సో అదేవిధంగా ఈ లైన్ దాటి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మార్కెట్ క్రాష్ అయింది. సో ఈ విధంగా క్రాష్ అయింది. సో ఈ విధంగా మీకు ఈ లైన్ అబవ్ ఉంటే బుల్లిష్ వైపు, అలాగే ఈ లైన్ బిలో ఉంటే బేరిష్ వైపు ఉండడానికి ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ని అయితే ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియోలో చెప్పిన కంటెంట్ క్లారిటీ వచ్చింది అని అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఏ గ్రేట్ డే ఫర్ యూ.